బైబిల్ గ్రంథంలో నుండి ఇది ఒకవేళ బాగా పనిచేస్తుందా? యోవేలు గ్రంథం, బైబిల్ గ్రంథంలో నుండి యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనాన్ని మనం చదువుకుందాం. పేజీ నంబర్ 753 పేజీ. ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీళ్లు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి, ఇదే యెహోవా వాక్కు. చిన్న ప్రార్థన చేద్దాం. యవనస్తులు మీరు లోపలికి రావాలని ఇంతవరకు దేవుని దాసులు చాలాసార్లు చెప్పినారు. మీరు ఎందుకు వస్తలేరు అర్థం కాలేదు. మీరు మిగతా వాళ్ళు రండి. యవనస్తులు మేమే ఇక్కడ కింద కూర్చోడానికి అలవాటు చేసుకున్నాం. పౌలు ఏం చెప్పినాడు? ఆయనను ఇంటి మీద నుండి దించేటప్పుడు ఏంట్లో దించినారు చెప్పండి? గంపలు మీరు పడతారా? కుర్చీలే కూర్చోలేకున్నారు, గంపలు పడతారు మీరు? పౌలును గంపలు దించినారంట. అంటే ఎంత అడ్జస్ట్ అయిపోయినాడని అర్థం చెప్పండి. మనం అడ్జస్ట్ అవుతున్నామా? ఇంకెవరైనా ఉన్నారా బయట నడిపించే నాయకులు? మిగతా వాళ్ళు రావాలి. ఓకే, చిన్న ప్రార్థన చేద్దాం. దయచేసి తలలోంచి కలుమేయండి. చిన్న ప్రార్థన. దయగల మా తండ్రి, గొప్ప దేవుడా, మీకు స్తోత్రం నాయన. ఇంతవరకు మీ దాసులను నిలిపి మంచి సంగతులను తెలియజేశారు. ఇశ్రాయేలు ఎందుకు ప్రభావం వెళ్ళిపోయిందో ఆ విషయాలు తెలియజేశారు. అల్పుడు నేను కూడా మీ పక్షంన నిలిచి మాట్లాడుతుండగా నన్ను మరుగుపరచండి, మీరే మాట్లాడండి. యేసు ప్రభువారి శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. మంచిదండి. మరి యోవేలు గ్రంథంలో అది చాలా చిన్న గ్రంథం. ఎన్ని అధ్యాయాలు ఉన్నాయండి అక్కడ? యోవేలు గ్రంథంలో 3 అధ్యాయాలు మాత్రమే ఉన్నాయి. యోవేలు గ్రంథంలో ఈ 3 అధ్యాయాలు కూడా 3 రాకడకు సూచనలు ఉంటాయన్నమాట. ప్రస్తుతం రాకడకు సంబంధించినటువంటి విషయాలను గురించి ఈ అధ్యాయాలు తెలియజేస్తాయి. యోవేలు అంటే అర్థమైందంటే యెహోవాయే దేవుడు అని అర్థం వస్తుంది. యోవేలు అంటే అర్థమైంది చెప్పండి? యెహోవాయే దేవుడు. బైబిల్ గ్రంథంలో దాదాపుగా 13 మంది యోవేలు ఉన్నారు. అందుకే ఇక్కడ తండ్రి పేరును ప్రస్తావించాడు. ఎవరంట? వాళ్ళ నాయన పేరు చెప్పండి. పెతూయేలు కుమారుడైన యోవేలునకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు. బైబిల్ గ్రంథంలో 13 మంది యోవేలు ఉండగా ఇక్కడ ప్రవక్త, యాజకుడు ఒకే కాలంలో 2 పదవులు పొందిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే యోవేలే. ఒకవైపు ప్రవక్త, మరొక వైపు యాజకత్వాన్ని జరిగించినవాడు. అయితే ఈయన చెప్తున్న మాటను మనం చదువుకున్నాం. మరొకసారి కూడా ఆ మాట చదువుదాం. చూడండి, 2వ అధ్యాయంలో ఇప్పుడైనను అంటున్నాడు. ఏం జరిగింది? ఇప్పుడైనా ఆ పదం అంటే అర్థమైంది చెప్పండి? ఇప్పుడైనను అంటే అర్థమైంది. మీరు ఇంతకుముందు ఏదో ఒక సంభవం జరుగుతూనే కదా, గుడిసె గాలిపోయింది, ఇప్పుడైనా సరే జాగ్రత్తగా ఉండండి అన్నట్టు అనమాట. కుట్టం గాలింది, ఇప్పుడైనా సరే అన్నట్టుగా ఇక్కడ ఏమంటారు అంటే ఇప్పుడైనను అంటే ముందు అధ్యాయంలో ఏదో ఒక సంభవం జరిగింది అని అర్థమైపోతుంది. చూడండి ఏం జరిగింది ఇంతకు. ఆ ముందు అధ్యాయంలో మనం చూస్తే ఈ మొదటి అధ్యాయంలో ప్రత్యేకంగా 4 మాటలు మనకు ప్రత్యేకంగా కనబడతాయి. 2 నుండి 4 వచనాల వరకు ప్రత్యేకంగా చెప్పబడిన మాట ఎవరు చెప్తున్నాడు చూడండి. మొదటి అధ్యాయం 2వ వచనంలో ఎవరు చెప్తున్నాడు ఈ మాటలు? పెద్దలారా. చాలు. 5వ వచనంలో మత్తులారా, త్రాగుబోతులారా. తర్వాత 9వ వచనంలో ఎవరు? యాజకులారా. 11వ వచనంలో సేద్యగాన్లారా, రైతులారా అనే మాట చూస్తున్నాం.
13వ వచనంలో కూడా యాజకులారా అనే మాట రాయబడింది. ఆ? అదే ఇంకా సేద్యగాలు వాళ్ళంతా అన్నమాట. అంటే ఎవరెవరికి చెప్పబడింది చెప్పండి? ఒకటి పెద్దలకు, త్రాగుబోతులకు, తర్వాత యాజకులకు, రైతులకు కూడా చెప్పబడింది. నిజంగా చాలా అర్థమయ్యే భాషలో వివరంగా ఈ యొక్క యోవేలు గ్రంథంలో మనకి విషయాలు రాయబడినాయి. అయితే ఈ అధ్యాయంలో ఇప్పుడైనను అనే మాట ఎందుకు చెప్పబడిందంటే, ఈ యోవేలు ఉన్నటువంటి దినాలు ఎలాంటి దినాలంటే యోహాషు రాజు పరిపాలించిన దినాలు. ఇశ్రాయేలుకు 2 రాజ్యాలు ఉన్నాయి, ఉత్తర రాజ్యం, దక్షిణ రాజ్యాలు ఉన్నాయి అన్నమాట. ఉత్తర రాజ్యానికి ఒకరు రాజుగా పరిపాలిస్తే దక్షిణ రాజ్యానికి మరొక రాజు పరిపాలించేటువంటి వాడు. అయితే ఇప్పుడు వారికి చెప్పబడుతున్న మాట ఏంటంటే, యోవాషు ఆ రాజ్యానికి ఒక రాజుగా ఉన్నాడు. యోవేలు గ్రంథములో యోవేలు ప్రవక్తగా ఉండినటువంటి దినాల్లో ఎవరు రాజుగా ఉన్నారు చెప్పండి? యోహాషు రాజుగా ఉన్నాడు. అయితే యోవాషు రాజుగా ఉన్నటువంటి దినాల్లో ఒక సంభవం జరిగింది. ఏమిటి ఆ సంభవం అనేటువంటి విషయాన్ని మనం ఆలోచన చేస్తే ఏం జరిగిందో చూద్దాం. చూడండి, మొదటి అధ్యాయంలోనే 4వ వచనంలో గొంగలి పురుగులు విడిచిన దానిని ఏమి విడిచినాయంట? గొంగలి పురుగులు తిన్నదాన్ని ఏమి తిన్నాయంట? మిడతలు కూడా తినేసినాయి. ఏదో గొంగలి పురుగులు తిన్నాయి, దానికి కొంచెం వదిలిపెడితే మిడతలు కూడా ఏం చేసినాయి? అవి కూడా తినేసినాయి. తర్వాత ఏమంటున్నాడు చూడండి, మిడతలు విడిచిన దానిని పసురు పురుగులు కూడా తిన్నాయంట. మన భాషలో ఏమంటారు? మొరటు భాషలో పసురు పురుగులైనా అంతేనా అనేది? పసురు పురుగులు కూడా తినేసినాయంట. తర్వాత వచనంలో చూడండి, పసురు పురుగులు విడిచిన దానిని చీడ పురుగులు కూడా తినేసినాయంట. అంటే యోవాషు ఉన్నటువంటి దినాల్లో ఆ రాజ్యం మీద అంతటికి కూడా మిడతలు వచ్చినాయి, పసురు పురుగులు వచ్చినాయి, తర్వాత గొంగలి పురుగులు వచ్చినాయి, తర్వాత ఇంకేమొచ్చినాయి? మిడతలు వచ్చినాయి, చీడ పురుగులు కూడా వచ్చినాయి అనమాట. 4 రకాలైనటువంటి ఆ యొక్క రోగాలు, 4 రకాలైనటువంటి వాటి ద్వారా పంటంతా నాశనం అయిపోయింది. ఇప్పుడు అంగలారుస్తూ ఉన్నారు, చాలా వేదనతో ఉన్నారు. తర్వాత ఏమంటున్నాడు చూడండి, 17వ వచనం చదువుతారు ఒకసారి. మొదటి అధ్యాయం 17వ వచనంలో, విత్తనము మంటి పెడ్డల కింద కుళ్ళిపోవచ్చున్నది, పైరు మాడిపోయింది. ఎక్కడుందంట విత్తనం? ఏడుందంట చెప్పండి? మంటి పెడ్డల కింద ఉంది, కుళ్ళిపోయినాయి, పసురు పురుగులు తినేసినాయి, చీడ పురుగులు తినేసినాయి, మిడతలు తినేసినాయి, గొంగలి పురుగులు కూడా తినేసినాయి. ఇక కాలు ఏం మిగిలాయి అంటే లాస్ట్కి ఏం మిగులుతాయి? ఆకులని తినేస్తే ఏం మిగులుతాయి చెప్పండి? పురుగులు ఆకులేగా తినేది. ఆకులు తిన్న తర్వాత ఏం మిగులుతుంది? ఏం మిగులుతుంది చెప్పండి? కట్టె మిగులుతుంది. అంటే ఇశ్రాయేల్ దేశంలో వారి భక్తి జీవితం కూడా అలాగే ఉందన్నమాట. అన్ని తినేసుకుంటూ వస్తే, అన్ని తినేస్తే కాలి కట్టెలు మిగిలినాయి. ఆత్మీయ జీవితంలో కట్టెలుగా మిగిలిపోయారు. ఉండవలసినవి ఉండకుండా అన్నీ తినివేసిన తర్వాత మిగిలిన పరిస్థితి అదనమాట. అయితే ఈ సాయంకాల సమయంలో నేను కరెక్ట్ సమయానికి ముగించే ప్రయత్నం చేస్తా. ఈ విషయాలు మనం ఆలోచన చేసినట్లయితే భక్తి జీవితంలో నీకేం పట్టినాయి ఒకసారి ఆలోచన చేద్దాం. చీడ పురుగులు పట్టినాయా? లేకపోతే గొంగల పురుగులు పట్టినాయా? ప్రార్థన చేయకుండా, వాక్య ధ్యానం చేయకుండా ఏం పట్టినాయి మనకు? ఏ పురుగులు తినేస్తున్నాయి మనల్ని మనమే పరిశీలన చేసుకోవాలి. ఏం పురుగులు అంట? పసరు పురుగులు పట్టినాయంట. వాస్తవమే. ఆత్మీయ జీవితాన్ని తినేసుకుంటూ వస్తుంది అది. సాయలన్న మంచి పాట రాసినాడు ఒక పాట. చెట్టు చూస్తే పచ్చగుంది పూత లేదు కాత లేదు, చెట్టు చూస్తే పచ్చగుంది పూత లేదు కాత లేదు, ఏసునెరు ఎర్ధమాయరా నా యేసయ్యా, రెక్కలక సంవృదాయరా నా యేసయ్యా. చెట్టు చూస్తే ఎట్టుందని చెప్పండి? పచ్చగుంది. పూత లేదు కాత లేదు. కాత అంటే మీకు అర్థం కాదు కదా, కాపు. పూత లేదు కాపు లేదనమాట. ఇక్కడ ఈ చీడ పురుగులు పట్టిన దానికి ఏముందంటే కనీసం ఆకులు కూడా లేవు, కంప్లీట్గా తినేసుకుంటూ వస్తున్నాయి అన్నమాట. ప్రేమైన సోదరి సోదరులారా, ఈ సాయంకాల సమయంలో భక్తి జీవితంలో ఏమైనా మిగిలి ఉన్నాయా?
ప్రార్థన ఏమైనా మిగిలి ఉందా? వాక్య ధ్యానం ఏమైనా మిగిలి ఉందా? ఆత్మీయత ఏమైనా మిగిలి ఉందా? దేవునికి ఇచ్చేది ఏమైనా కలిగి ఉన్నామా? ఆత్మీయ జీవితంలో ఏమైనా కలిగి ఉన్నామా? లేకపోతే అన్ని తినేసుకుంటూ వచ్చినాయా? అయితే యోవేలు చెప్తున్నాడు, దేవుని వాక్కును బట్టి చెప్తున్నాడు, ఇప్పుడైనను అంటున్నాడు అనమాట. ఇంకా సమయం ఇస్తున్నాడు దేవుడు. ఏమంటున్నాడు? ఇప్పుడైనను. ఇన్ని రోజులు మీ జీవితాన్ని పాడు చేసుకున్నారు, ఇంతకాలం మీ జీవితాలు పాడైపోయినాయి. ఆత్మీయ స్థితిలో మీరు ఏమి లేకుండా ఒక్క కొమ్మలు మాత్రం మిగిలిపోయారు. ఆకులన్నీ తినేసినాయి, పసురు పురుగులు, చీడ పురుగులు అన్నీ తినేసినాయి. ఇక ఒట్టి కట్టెలే మిగిలినారు మీరు. ఇప్పుడైనను మీరు అంటున్నాడు. ఏమైనా అర్థమవుతుందా ఈ మాట? ఇప్పుడైనను మీ ప్రార్థన జీవితాన్ని మీరు కలిగి ఉండండి. ఏమేమి కలిగి ఉండాలో ఒక 4-5 సంగతులు మనం చెప్పి ఆలోచన చేసి ముగించే ప్రయత్నం చేద్దాం. చూడండి, అదే వచనం చదవండి. 2వ అధ్యాయం 12వ వచనం. ఇప్పుడైనను మనం చేయాల్సినవి ఏంటి చూడండి ఒకసారి. ఇప్పుడైనను మీరు ఉపవాసముండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనోపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి, తిరిగి నా యొద్దకు రండి అంటున్నాడు. అంటే ఎవరికి తిరిగి నా యొద్దకు రండి అంటే వీళ్ళు ఎక్కడున్నట్టు అర్థం? దేవునికి దగ్గర ఉన్నారా, దూరంగా ఉన్నారండి? దగ్గరికి రండి, తిరిగి నా యొద్దకు రండి అంటే అర్థమైంది. ఒక వ్యక్తి దూరంగా ఉంటేనే దగ్గరికి రమ్మని పిలుస్తాం, అంతే కదా? యేసు ప్రభు సువార్తలు కూడా వాడాడు ఆ పదాన్ని. మనం ఎక్కువసార్లు సువార్తలు ఉపయోగిస్తూ ఉంటాం. మత్తయి సువార్త 11:28 ఆ మాట వాడుతుంటాం. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అంటే అర్థమైందంటే మానవుడు దేవునికి దూరంగా ఉన్నాడని అర్థమైపోతుంది అనమాట. ఇశ్రాయేలు ప్రజలను కూడా తిరిగి నా యొద్దకు రండి అంటున్నాడు. ఎట్లా రావాలంటున్నాడు? ఎటువంటి మనసుతో రావాలంట దేవుని దగ్గరికి వస్తే? చూడండి, ఎట్లా రావాలంట దేవుని దగ్గరికి. 1 ఉపవాసం ఉండి, 2వది కన్నీళ్లు విడుచుచు దుఃఖముగా మనోపూర్వకంగా. ఈ మాట బాగా గుర్తుపెట్టుకోవాలి. దేవుని దగ్గరకు వస్తే ఎట్లా రావాలి? సగం మనసుతోనే, సగం మనసుతోనా, సగం జీవితంతోనే? ఎట్లా రావాలంట దేవుని దగ్గరికి వస్తే? మనస్ఫూర్తిగా 100% 100% దేవునితో ఉండడానికి, ప్రభుతో సహవాసం గడపడానికి. ఎంత మంచి మాట అండి. ఇప్పుడైనను మనం చేయాల్సింది ఏంటంటే, 1 ఏం చేయాలంటే చెప్పండి, ఆయన తట్టు తిరగాలి, ఆయన తట్టు ఆయన దగ్గరకు తిరిగి రావాలి. తిరిగి వచ్చినప్పుడు ఎలాగూ రావాలంట? మనస్ఫూర్తిగా తిరిగి రావాలి, మనస్ఫూర్తిగా తిరిగి రావాలి. ఒక ఆయన బాప్తీసం ఇచ్చినప్పుడు అంతా మునిగిందంట, చేయి మాత్రం మునుగుతలేదంట. ఎంత ముంచినా చేయి ముంచలేడంట. ఏం ప్రాబ్లం అంటే, ఒక్క గోల్డ్ ఫ్లాగ్ దాగినాక ముంచుతా అంటున్నాడు. ఏమి దాగినాక ముంచుతాడంట చెప్పండి? గోల్డ్ ఫ్లాగ్. ఒక ఆమె కోడాలంటుంది, మా అత్తను కొట్టినాక ఈ చేతితో బాప్తీసం తీసుకుంటా అంటుంది కదా. వీళ్ళు ఎవరు చెప్పండి? మనస్ఫూర్తిగా తిరిగి వచ్చిన వారు కాదు, పూర్తిగా డైవర్ట్ అయి పూర్తిగా దేవుని తట్టు తిరిగిన వారు కాదు. నేడు సంఘాలు ఎలా ఉన్నారంటే, 12 మందిని మోషే పంపించినప్పుడు 10 మంది నిరాశతో ఉన్నారు. 2 మాత్రమే ఆ తరంలో కానాన్లో ప్రవేశించారు. చాలామంది ఏమంటుంటారంటే, 2 ఏమైనారు కానానికి అంటున్నారు. 2 కాదు పోయినది, మీకు అర్థం కాక అట్లా అంటుంటారు. ఆ తరములు అనమాట, ఆ మాట రావాలి. కానానుకు చాలామంది పోయినారు, ప్రవేశించారు. వారికి భాగాలు, వారికి స్వాస్థ్యాలు పంచబడినాయి. అయితే ఆ తరములో పోయిన వారు యెహోషువ, కాలేబులు. దేవుని తట్టు ఎట్లా తిరగాలి? సగమే తిరుగుదామా? సగం లోకంలో తిరుగుదామా? కొంతమంది ఎప్పుడు బజార్లోనే ఉంటాడు. విశ్వాస కానీ ఎప్పుడు బజార్లో ఉంటాడు. విశ్వాస కానీ ఎప్పుడు రచ్చబండకానే ఉంటాడు. ఎప్పుడు పిశాచిలాగా తిరుగుతుంటాడు. అయితే మనం ఎలాగుండాలి చెప్పండి? మన జీవితాలు ఎలాగుండాలి చెప్పండి? మనస్ఫూర్తిగా దేవుని తట్టు, ఏమైనా సరే ప్రభువా నేను నీ తట్టు మనస్ఫూర్తిగా తిరుగుతున్నాను. ఇంకా సగమే తిరిగింటే ఒకవేళ ఈ సాయంకాల సమయంలో, ప్రభువా నేను నీ తట్టు తిరుగుతున్నాను, ప్రభువా ప్రభువా నేను నీ తట్టు తిరుగుతున్నాను, మనస్ఫూర్తిగా తిరుగుతున్నాను ప్రభువా. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం.
ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకం శరణం నీ శరణం శరణం నీ శరణం ఆ శరణం నీ శరణం శరణం నీ శరణం ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. కనుక పూర్తిగా మనస్ఫూర్తిగా దేవుని తట్టు తిరగాలి. కొంతమంది ఎంత చెప్పినా తిరగరు, ఎంత చెప్పినా తిరగరు. దేవుని తట్టు ఎంత చెప్పినా తిరగరు. యవనస్తులారా, ఇంకా దేవుని తట్టు తిరగకుండా లోకంలో ఉన్నారా? చెడు వ్యసనాల్లో ఉన్నారా? చెడు జీవితంలో ఉన్నారా? ఒకవేళ ఉంటే ఇప్పుడైనా ఆ మాట ఎంత మంచి మాట అంటే చాలా విలువైన మాట. ఇప్పుడైనను తప్పైన కుమారుడు ఉన్నాడు. ఎప్పుడు తిరిగినాడు ఆయన? ఎప్పుడు తిరిగినాడు చెప్పండి? తండ్రి వైపు చెప్తలేరు, సరిగా చెప్తలేరు. బుద్ధి వచ్చినప్పుడు అన్నాడు, కానీ దాని వెనక చాలా బ్యాక్గ్రౌండ్ ఉంది. ఎప్పుడు తిరిగినాడు వాస్తవానికి? మొత్తం అయిపోయిన తర్వాత, ఆస్తి అంతా అయిపోయిన తర్వాత, రెండవ స్టెప్ ఏంది? వేశ్యలతో తిరిగేది అయిపోయిన తర్వాత, ఒళ్ళు గుళ్ళు అయిపోయిన తర్వాత ఇంకేమంటున్నాడు? పందుల యజమానుని దగ్గరికి వెళ్ళిన తర్వాత, అక్కడ కూడా కాదు, చివరికి తినడానికి ఆహారం లేని పరిస్థితి వచ్చినప్పుడు అప్పుడు వచ్చిందంట. ఏమొచ్చింది? బుద్ధి వచ్చింది. అప్పుడు వెలుగుతుంది లైటు. అప్పుడు మరలా తండ్రి వైపు తిరిగాడు. తండ్రి వైపు తిరిగి వస్తున్నాడు. తండ్రి వైపు తిరుగుతున్నాడు. లోకంలో ఉన్న వ్యక్తి దేవుని తన సొంత తండ్రిని వదిలిపెట్టి తండ్రికి దూరం అయిపోయి, సహవాసానికి దూరం అయిపోయి, అన్నిటికీ దూరం అయిపోయి ఇప్పుడు మరలా తండ్రి వైపు తిరుగుతున్నాడు. తండ్రి వైపు తిరుగుతున్నావా? లోకంలో తిరుగుతున్నావా? ఒక యవనస్తుడు తిరుగుతున్నాడంట. ఎక్కడ తిరుగుతున్నాడు? రాయబడిన సామెతల గ్రంథంలో. ఏడ తిరుగుతున్నాట? సందులలో తిరుగుతున్నాట. అంతేనా? అంతేనా? మీ బైబిల్ అట్ట రాయబడిందా? యవనస్తుడు ఏడ తిరుగుతున్నాడంట? సందులలో తిరుగుతున్నాడని రాయబడింది సామెతల గ్రంథంలోనే. ఒక పడుచువాడు సందుల దగ్గర తిరుగుతున్నాడంట. నువ్వెక్కడ తిరుగుతున్నావు? ఎక్కడా? సినిమా హాల దగ్గరనా? వైన్ షాప్ దగ్గరనా? ఎక్కడ తిరుగుతున్నావు? అయితే తిరిగి రావాలి. ఈ మాట, మొదటి మాట గుర్తు చేసుకోండి. రెండవ మాటను చూసి మనం ముందుకు వెళ్దాం. చూడండి త్వరగా. రెండవ వచనం, మొదటి అధ్యాయం రెండవ వచనం, 1వ అధ్యాయం 2వ వచనం చదువుతారా? పెద్దలారా ఆలకించుడి అంటున్నాడు అన్నమాట. ఒకటి, దేవుని తట్టు తిరగాలి. రెండవది ఏం చేయాలంట? వినాలి. ఆలకించండి, వినండి 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 అని చెప్తున్నాడు. విననందుకు మన పరిస్థితి ఏమైపోయింది? పసురు పురుగులు తినేస్తున్నాయి, చీడ పురుగులు తినేస్తున్నాయి, గొంగల పురుగులు తినేస్తున్నాయి, మిడతలు తినేస్తున్నాయి. భక్తి జీవితం అంతా అయిపోయింది. ఏమి లేదు, జీరో, నిల్లో ఉన్నాం మనం. అయితే తిరిగి వాటిని మనం పొందుకోవాలంటే ఒకటి, ఆయన తట్టు మనస్ఫూర్తిగా తిరగాలి. మనస్ఫూర్తిగా 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 ఎవరి బలవంతమున కాదు, ఉద్రేకంతో కాదు. కొంతమంది ఉద్రేకంతో ఊగిలాడుతుంటారు. ఉద్రేకం తట్టుకలేరు అంటుంటారు కదా. ఉద్రేకం తట్టుకలేక నేను కూడా బాప్తీసం తీసుకుంటాను అంటాడు. ఎన్ని రోజులు ఉంటాడు బాప్తీసం తీసుకున్న సంఘంలో? నెల రోజులకు ఫీజులన్నీ ఎగిరిపోతాయి. ఎన్ని రోజులకి ఎగిరిపోతాయి ఫీజులు చెప్పండి? ఈ లైట్కైనా 1 year వారెంట్ ఉంది. ఈ విశ్వాసి ఫీజులు ఎన్ని రోజులకి ఎగిరిపోతాయి చెప్పండి? నెల రోజులకే ఫీజులు పట్టాను మేము ఎగిరిపోతాయి. ఉద్రేకం తట్టుకలేక నీళ్ళలో మునుగుతాడు. తర్వాత ఏమైపోతాడు? ఫీజులు ఎగిరిపోతాయి. వినండి జాగ్రత్తగా. ఒకటి, మనం ఆయన తట్టు మనస్ఫూర్తిగా తిరిగినప్పుడు వెనక్కి పోలేం. ఇశ్రాయేలు ప్రజలు అనేక సార్లు వెనక్కి తిరిగారు. ఐగుప్తులో ఉన్నప్పుడు మాకు చాలా బాగుండే, అక్కడ మంచి ఆహారం దొరికేది మాకు. కీరకాయలు, దోసకాయలు, ఉల్లిగడ్డలు ఇవేమైనా శ్రేష్టమైన ఫుడ్డా? ఇవి తినేవాళ్ళం మేము అంటున్నారు. కుండల దగ్గరనే ఉంటిమంటున్నారు. కుండల దగ్గర ఎవరు ఉంటారండి వాస్తవానికి? వండే వాళ్ళన్నా ఉండాలా, లేకుంటే తోమే వాళ్ళన్నా ఉండాలా? ఇప్పుడు వీళ్ళు ఇశ్రాయేలు ప్రజలు ఏ పోస్ట్ కోరుకుంటున్నారు?
అరణ్యములో ఉచితంగా ఇవ్వబడిన ఆహారం వద్దంట, పని చేస్తే జీతం పొందేది కోరుకుంటున్నారు అనమాట. అంట్లు దోమితే ఆహారం తినేది కోరుకుంటున్నారు ఇశ్రాయేలు ప్రజలు. ఎంత విచారం అండి. దేవుని తట్టు తిరగాలి, మనం ప్రభు తట్టు తిరగాలి. ఇక రెండవది, ఆ విషయాన్ని మనం ఆలోచన చేస్తే మొదటి అధ్యాయం 2వ వచనంలో ఆలకించుడి. ఏం చేయాలంటే చెప్పండి, ఆలకించుడి. దేశపు కాపరస్తులారా, మీరందరూ చెవియొగ్గి వినుడి. ఇలాంటి సంగతి మీ దినములలో కానీ మీ పితరులలో దినములలో కానీ జరిగినదా? ఇది ఎప్పుడు జరగలేదు. ఇంత మిడతలు రావడం, ఇంత భయంకరంగా చీడ పురుగులు రావడం, పసరు పురుగులు రావడం, గొంగలి పురుగులు రావడం ఎప్పుడు మీరు చూడలేదు. కానీ యోహాషు రాజు దినములలో ఇంత భయంకరంగా పరిస్థితులు జరిగినాయి. ఇప్పుడైనా సరే మీరు ఏం చేయాలి? వినాలి. ద్వితీయోపదేశ కాండములో 8వ అధ్యాయం 1వ వచనంలో ఏం రాయబడింది? యెహోవా మాట మీరు ఎలాగ వినాలంట? శ్రద్ధగా వినిన ఎడల. ఇది 2వ మాట. ఇక 3వ సంగతిని ఆలోచన చేద్దాం. 5వ వచనం చదవండి దయచేసి. మత్తులారా మేలుకొని కన్నీరు విడువుడి. 3వది ఏం చేయాలంట? ఏం చేయాలంటున్నాడు? మేల్కొనండి, వేకప్, మేల్కొనుడి, మేల్కొనుడి. ఆరిపోయినటువంటి భక్తి జీవితం, పడిపోయిన భక్తి జీవితాన్ని తిరిగి తెచ్చుకోవాలంటే పూర్తిగా దేవుని తట్టు తిరగాలి. రెండవది ఆలకించాలి, వినాలి, 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 వినడం నేర్చుకోవాలి. కొంతమందికి వినడం అలవాటు లేదు. పాటల వరకు బాగా పాడతారని చేస్తారు, తర్వాత వినే సమయానికి వచ్చే లోపల మాయమైపోతుంటారు. వినాలి. ఇక 3వది ఏం చెప్తున్నాడు చెప్పండి? మేలుకొని ఉండుడి. ఇశ్రాయేలు ప్రజలు ఏమైనారంట అక్కడ? మత్తులారా, ద్రాక్షరసం అధికంగా తాగినారు. ఒక ఆయన బోధిస్తున్నాడు, కానాను విందులో ఏం చేసినాడు యేసు ప్రభు? నీళ్లను రసముగా మార్చినాడు. ద్రాక్షరసం మత్తుగా ఉంటుంది కనుక అంతా వైన్సే కదా, వైనే కదా, వైనే కదా అంటున్నాడు అనమాట. వైన్ ఇంట్లో పెట్టుకోవాలి, ఇంట్లో తయారు చేసుకోవాలి కదా. మరి ఎక్కడ తయారవుతుంది అది? ఎక్కడ తయారవుతుంది? ఆల్కహాల్ కదా అది. ఆనాడు వారు ఏం చేస్తున్నారు? అధికంగా మత్తైపోతున్నారు. ద్రాక్షారసం అధికంగా తీసుకొని మత్తులైపోతున్నారు. అలాంటి వారిని ఏమంటున్నారంటే మేల్కొనిండుడి, మేల్కొనిండుడి అని చెప్తున్నాడు. ఒక మాటను చూద్దాం చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఎఫెసీయులకు రాసిన పత్రిక ముగిద్దాం త్వరగా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం. అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించుచున్నాడని ఆయన చెప్పుచున్నాడు. నీవు మేల్కొని, నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము, లెమ్ము, మత్తులారా మీరు లెమ్ము అని మాట్లాడుతున్నారు. ఎవరెవరు మత్తులైతారు? వాస్తవానికి ఏమేమి తింటే మత్తులైతారు చెప్పండి? మీరు చెప్తారా? ఏం తింటే మత్తు వస్తుంది? ఫస్ట్ ఏం తింటే మత్తు అవుతుంది చెప్పుకుంటాను వరుసగా, నేను చెప్తాను. ఏం తింటే? అది ఏం తింటే అంటున్నాను నేను. అధికంగా తింటే ఏమొస్తుంది అంటే ప్రభువుకు అధికంగా తినడం కూడా ఇష్టం లేదన్నమాట. మత్తు కలిగించేది. కొంతమంది మందిరానికి వచ్చే లోపల మత్తులో ఉంటారనమాట, నిద్ర మత్తులో ఉంటారు. ఇట్లా నావు ఆమె ఇట్లా కదిలినట్టు కదులుతారు, పడగ కదిలినట్టు వెనక్కి ముందుకు, వెనక్కి ముందుకు. వాస్తవానికి మందిరంలో ఫ్యాన్లు తిరగాలి కానీ ఏం తిరుగుతుంది చెప్పండి? వెనక్కి ముందుకు, వెనక్కి. ఒక ఆయన నిద్రపోతూ పోతూ పోతూ ముందు ఆయన మీద పడితే కుర్చీ ఎరిగిపోయింది. ఎంత మత్తులో! మత్తులారా ఏం చేయాలి చెప్పండి? మత్తులారా మీరు లేము. ఇంకా ఎవరు మత్తుగా ఉంటారు చెప్పండి? ఎవరు మత్తుగా ఉంటారు? సామెతల గ్రంథం 6వ అధ్యాయం ప్రకారం కొంచెం సేపు కునికేదనో, కొంచెం సేపు చేతులు ముడుచుకొని నిద్రపోయేదనో అంటున్నాడు. ఎవరు ఆయన? సోమరి. మత్తులయ్యేది ఎవరు వాస్తవానికి బైబిల్ గ్రంథం ప్రకారంగా? ఒకటి, ద్రాక్షారసం అధికంగా తాగితే మత్తు అయిపోతాడు. ఒక క్వార్టర్ తీసుకుంటే మత్తు అయిపోతాడు. తర్వాత ఆహారం తినిపోతే ఎక్కువైతే కూడా మత్తు అయిపోతాడు. ఇంకొకటి, సోమరివాడు మత్తుగా ఉంటాడు. అయితే ఈ విషయాలు ఏమైతే ఉన్నా అవి తీసేసుకోవాలి. మత్తులారా మీరు లేచిరండి, మీరు లేవండి అని మాట్లాడుతున్నాడు. 3 విషయాలు తెలుసుకున్నాం.
ఒకటి చెప్పండి, దేవుని తట్టు తిరగాలి. ఇప్పుడైనాను మీరు జీవితాలు బాగుపడాలంటే, ఇప్పుడైనాను భక్తి మీకు అంటాలంటే, ఆత్మీయత పెరగాలంటే దేవుని తట్టు తిరగాలి. రెండవది ఏం చెప్పుకున్నాం? ఆ? ఆలకించాలి, వినాలి, వినాలి, వినాలి. ఇక నాలుగవది మేలుకోవాలి, మేలుకోవాలి. 9వ వచనం చూడండి. ఆ, అదేలే. యెహోవా మందిరములోనికి రాకుండా నిలిచిపోయెను. యెహోవాకు పరిచర్య చేయు యాజకులు అంగలార్చుచున్నారు. పొలము పాడైపోయెను. ఆ, ధాన్యము నశించెను, లేకపోయెను, వాడిపోయెను, భూమి మీద పైరు చెడిపోయెను. ఆ, సేద్యగాన్లారా సిగ్గునొందుడి. చాలు. ఇప్పటికి ఎవరికి చెప్తున్నాడు? ఎవరికి చెప్తున్నాడు? రైతులకు చెప్తున్నాడు, వ్యవసాయదారులకు చెప్తున్నాడు అన్నమాట. దేవునికి ఇవ్వవలసిన ఫలాలు ఇవ్వనందుకు దేవుడు వాటిని మొత్తం ఏం చేసినాడు? కొన్నిసార్లు మనం ఏమనుకుంటామంటే, నాకు పంటనే వండుతలేదు, పంటనే వస్తలేదు అనుకుంటాం. పంట ఎందుకు వస్తుంది? దేవునికి ఇవ్వవలసిన ధాన్యాన్ని, దేవునికి ఇవ్వవలసిన సొమ్మును నువ్వు దేవునికి ఇస్తున్నావా? అక్కడ రాయబడిన మాట, సేద్యగాన్లారా సిగ్గునందుడి, సేద్యగాన్లారా సిగ్గునందుడి. భూమి ఫలించకుండా ఉంది, భూమి మీద పైరు చెడిపోయింది, పొలం పాడైపోయింది, క్రొత్త ద్రాక్షరసము లేకపోయింది, తైల వృక్షములు వాడిపోయినాయి అంటున్నాడు. అయితే ఏం చేయాలంటున్నాడు? ఇప్పుడు ఏం చేయాలంటున్నాడు చెప్పండి? అంగలార్చుడి, రోదన చేయుడి, ప్రార్థించండి అనే మాట అర్థమవుతుంది మనకు. ఐదవది ఏం చేయాలంటే మనం ప్రార్థించుడి. ప్రార్థన. ప్రార్థన వినేడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. ప్రార్థన వినేడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. శ్రేష్టమైన భావము గూర్చి శిష్య బృందముకు నేర్పితివి. పరముడ నిన్ను ప్రణుతించెద ప్రియము, ప్రార్థన చేయుట నేర్పుమయా. ప్రార్థన వినిడి పావనుడా, ధనమాకు. తర్వాత 2వ అధ్యాయం మొదటి వచనం చూడండి. సియోను కొండ మీద బాక ఊదుడి అంటున్నాడు. ఏం చేయాలంట? ఎన్ని చెప్పుకున్నప్పుడు ఎన్ని మాటలు అయినాయి? 4, 5? ఒకరు 5 అంటున్నారు, ఒకరు 4 అంటున్నారు. సరే, 4 అయినాయి అనుకుందాం. ఏం చేయాలంట? బాక ఊదుడి అంటే అర్థమైందంటే సిద్ధపాటు. బాక దేనికి గుర్తు అంటే సిద్ధపాటు, రాకడకు సిద్ధపాటు. రాకడకు సిద్ధపాటు. అయిపోయినాయి, చాలు. ఈ విషయాలు మనం గుర్తు చేసుకున్నాం. నాకు ఇవ్వబడిన సమయంలో నేను ముగిస్తున్నాను, అయిపోయింది సమయం. అయితే ఒక్క మాట చివరిలో ఇవన్నీ చేసి ఏం జరుగుతుందో చూడండి. 2వ అధ్యాయంలో 25వ వచనం చదివితే చాలు. సంవత్సరముల పంటను మీకు మరలా ఇస్తాను. పంట అంతా తినేసిందని చెప్పుకున్నాం కదా. ఇవన్నీ మీరు సెట్ చేసుకుంటే, మీ జీవితాన్ని మీరు సెట్ చేసుకుంటే, తినివేసిన వాటిని మరలా ఇస్తాను అంటున్నాడు. ఎంత మంచి మాట అండి! దేవుడు ఎంత ప్రేమ గలవాడు. తినివేసిన వాటిని నేను మరలా ఇస్తాను, మరలా ఇస్తాను, మరలా ఇస్తాను. మనం 5 విషయాలు మనం చేయగలిగితే, ఇప్పుడైనాను మారితే, ఇప్పుడైనాను జీవితాలను సరిచేసుకుంటే, ఇప్పుడైనాను ప్రార్థన జీవితాన్ని పెంచుకుంటే, ఇప్పుడైనాను భక్తి జీవితంలో ముందుకు వెళ్ళగలిగితే మరలా ఇస్తానంటున్నాడు. తినివేసిన వాటిని, పసరు పురుగులు తినేసినాయి, చీడ పురుగులు తినేసినాయి, గొంగల పురుగులు తినేసినాయి, మిడతలు తినేసిన వాటన్నిటినీ నేను మరలా ఇస్తానని చెప్తున్నాడు. కనుక మన జీవితాల్లో ఏమి తిన్నాయో ఒకసారి పరిశీలన చేసుకుందాం. చాలాసార్లు ఇతరులకు చెప్తాం మనం, చాలాసార్లు ఇతరులకు మనం చెప్తాం, కానీ మన జీవితంలో మనకి ఏమి తినేసినాయో, ఎక్కడ మనం
తక్కువ పడిపోతున్నాం భక్తి జీవితంలో పరిశీలన చేసుకొని మనం ఆత్మీయంగా ముందుకు సాగుదాం. దేవుడు మన కొరకై కొద్ది తలంపులను దీవించి ఆశీర్వదించును గాక. ఆమె